వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు ఎస్ఈ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతలు సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామరెడ్డి, బద్వేల్ అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్ ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులు శాలువాలతో ఘనంగా వార్తా స్టాఫ్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్, అర్బన్ రిపోర్టర్ వల్లంకొండ వెంకటరమణ మరియు కేవీ సుబ్బారావు, సివి నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా డైరెక్టర్ పబ్బతి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సీతారామరెడ్డి, ఎస్ఐ కొండారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సతీష్ కుమార్, వాసుదేవ హాస్పిటల్ డాక్టర్ వాసుదేవారెడ్డి, ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్తో మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో గత 7 సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషకరమన్నారు. వాటర్ ఇచ్చి రండి సార్. 30 ఏళ్ళ నుంచి స్కూల్ సార్. సార్ కొంచెం సైడ్ సార్. అందరు కొద్దిగా సార్, కొద్దిగా బ్యాక్ అందరికి ఆంజనేయ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో ఈ ఉచిత నీటి సరఫరాను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా, తర్వాత రమణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సమ్మర్, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటేనే ఈ ఎండాకాలంలో కూడా మనం సర్వే కాగలము. ప్రతి ఒక్క జీవికి కూడా నీటి అవసరము చాలా వరకు ఉంది. ఇప్పుడు దారిలో పోయే వాళ్ళకు కూడా ఇటువంటి నీటి సరఫరాను అందించి మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ప్రజలందరికీ చల్లటి తాగునీరు అందించడానికి గాను ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన యాజమాన్యానికి మా అభినందనలు. అదేవిధంగా అందరి తాతలను ఒకసాటికి చేర్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి మన అర్బన్ వార్తా రిపోర్టర్ అయినటువంటి రమణ గారు ఆధ్వర్యంలో చలివేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా
ఎక్కువ మంది దాతల్ని పోగు చేసి ఆయన ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఎస్ఐ గారితో సిఐ గారితో పాటు మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి చలివేంద్రాలు డెవలప్ అయిన అంటే ఇది ట్రాపికల్ కంట్రీస్ లైక్ అంటే మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో చలివేంద్రాలు ఎక్కడ ఉండవు. సో వాళ్ళకు ఉండేది బస్ సెంటర్స్ ఉంటాయి. బస్ సెంటర్స్లోనే ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ ఎండాల కాలంలో ఓఆర్ఎస్ అనేవి ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే మనం 80 సంవత్సరాల నుంచి మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా 80 సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాం. సో ఈ సిస్టమ్స్ చేయాల్సిన పనులు మన ప్రైవేట్ వ్యక్తులు లాంటి మన రమణ గారు చేయడం నిజంగానే చాలా సంతోషకరమైన విషయం. సో ప్రతి సంవత్సరం ఆయన ఇటువంటి చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ చలివేంద్రం వల్ల చాలామంది ఇక్కడికి నుంచి రైతు బజార్కి వెళ్ళే రైతులకు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఏమైనా కూలీలు కానీ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం ఎంతమంది ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు. కావున ఈ సంవత్సరం కూడా ఇటువంటి ఈ ఎండల కాలం ఇప్పటికే ఏప్రిల్ వచ్చింది, ఎండలు 40 డిగ్రీలు టచ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్లో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఈ రైతు కూలీలు కానీ రైతులు కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ ఈ సర్వీసెస్ను ఉపయోగించి ఈ వడదెబ్బకు బారిన పడకుండా తమకు కాపాడుకోవాలని కోరుతున్నాను. సో మన రమణాన్న గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ ఓన్లీ వాటరే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే మనము పిఎస్సీలు కానీ దగ్గరికి వెళ్తే ఓఆర్ఎస్ ప్యాకెట్లు వస్తాయి. గవర్నమెంట్ అక్కడ సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి కొన్ని అక్కడున్న సూపరింటెండెంట్ కానీ లేకపోతే ఆ డ్రాయింగ్ ఆఫీసర్ని అడిగితే కొన్ని ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తారు. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే వాటర్ తాగడానికి వచ్చే వాళ్ళు ఆ ఓఆర్ఎస్ కూడా కలిపి తాగితే ఇంకా కొంచెం వాళ్ళకి ఈ వడదెబ్బ పడకుండా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో భవిష్యత్తులో కూడా రమణ గారు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు సంఘ సేవా కార్యక్రమాలు చేయాలని, అందులో అలాంటి డాక్టర్ల సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.